నమస్కారం. ముందుగా సంగ్రహ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి, అంబరానంటిన భోగి సంబరాలు. దేశ ప్రజలకు మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు, ప్రతి ఇంట్లో కొత్త వెలుగులు నిండాలని ఆకాంక్ష. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు, తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన ఈసీ. భోగి వేడుకలను వినూత్నంగా జరుపుకున్న కేసినేని చిన్ని, వైసీపీ హయాంలో విజయవాడ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శ. బోర్డర్లో పాక్ డ్రోన్ల కలకలం, బోర్డర్ వెంబడి తనిఖీ చేపట్టిన సోల్జర్లు. థాయిలాండ్లో ఘోర రైలు ప్రమాదం, రైలుపై కూలిన క్రేన్, 22 మంది దుర్మరణం. ఇక వివరాలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. 3 రోజుల సంక్రాంతి పండుగలో తొలి రోజు భోగి సంబరాలు వైభవంగా జరిగాయి. ఇవాళ తెల్లవారుజామున ఇంటి ముంగిళ్లలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేసుకుంటూ ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు రాష్ట్ర ప్రజలు. సూర్య భగవానుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు సరిగ్గా ఒక్కరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. అలాగే భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సాహంగా భోగి సంబరాల్లో పాలుపంచుకున్నారు. ఈ సంక్రాంతికి ప్రతి ఇంట్లో కొత్త వెలుగులు నిండాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. సంక్రాంతిని పురస్కరించుకుని దేశ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. మంగళకరమైన ఈ సంక్రాంతి పండుగ వేళ మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పోస్ట్ చేశారు. సూర్యుడి గమనంలో వచ్చే మార్పు కొత్త వెలుగులకు ఎలా నాంది పలుకుతుందో ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కూడా సరికొత్త ఆశయాలను, ఉన్నతమైన లక్ష్యాలను నింపాలని కోరుకుంటున్నాను. ఈ పండుగ మన దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో, రకరకాల సంప్రదాయాలతో జరుపుకుంటారు. మనందరినీ కలిపి ఉంచే ఆత్మీయత, మనం పంచుకునే ఆనందం మాత్రం ఒక్కటే. మన భారతీయ సంస్కృతిలోని గొప్పతనాన్ని, ఏకత్వ స్ఫూర్తిని ఈ సంబరాలు చాటి చెప్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ పండుగ మన అన్నదాతలది. నిరంతరం శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే మన రైతు సోదరులకు కృతజ్ఞతలు తెలుపుకునే పవిత్ర సమయం ఇది. వారి శ్రమలో భాగస్వామ్యం పంచుకుంటూ సమాజాన్ని సుభిక్షం చేసుకోవడం మనందరి బాధ్యత. ఈ మకర సంక్రాంతి మీ జీవితంలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాలని, మీ భవిష్యత్తు ఎల్లప్పుడూ సానుకూలతతో ప్రకాశవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో తొలతూగాలని, మీ ప్రతి ప్రయత్నం విజయవంతమై సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నానని మోడీ ఆకాంక్షించారు. వణక్కం. ఇనియ పొంగల్ नड़वातकल आज पोंगल एक ग्लोबल फेस्टिवल बन चुका है। दुनिया भर में तमिल समुदाय और तमिल संस्कृति से प्रेम करने वाले लोग इसे उत्साह के साथ मनाते हैं। उसमें मैं भी एक हूं। इस विशेष पर्व को आप सभी के साथ मनाना मेरे लिए सौभाग्य की बात है। हमारे तमिल जीवन में पोंगल एक सुखद अनुभूति की तरह है। इसमें अन्नदाता की मेहनत, धरती और सूर्य के प्रति आभार का भाव है। साथ ही ये पर्व हमें प्रकृति, परिवार और समाज में
संतुलन बनाने का रास्ता दिखाता है। इस समय देश के अलग अलग हिस्सों में लोहड़ी, मकर संक्रांति, माघ बिहू और अन्य त्योहारों की भी उमंग है। मैं भारत और दुनिया भर में रहने वाले सभी तमिल भाई बहनों को पोंगल की और सभी पर्वों की बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, वैसे मेरे लिए ये भी बहुत सुखद रहा है कि पिछले वर्ष मुझे तमिल संस्कृति से जुड़े कई कार्यक्रमों में शामिल होने का अवसर मिला। मैंने तमिलनाडु में 1000 साल पुराने गंगईकोंडा चोलापुरम मंदिर में पूजा की। वाराणसी में काशी तमिल संगमम के दौरान सांस्कृतिक एकता की ऊर्जा को पल पल उसके साथ जहां भी रहा मैं जुड़ा रहा, मैंने उसे महसूस किया। जब मैं पंबन ब्रिज के लोकार्पण के लिए रामेश्वरम गया था तो तमिल इतिहास की महानता का తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. వీరిలో 25,62,369 మంది పురుష ఓటర్లు, 26,08,014 మంది మహిళా ఓటర్లు, 640 మంది ట్రాన్స్జెండర్ల ఓటర్లు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు ఉండగా కొత్తగూడెంలో అత్యల్పంగా 134,774 మంది ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా 143,655 మంది ఓటర్లు ఉండగా అమరచింత మున్సిపాలిటీలో అత్యల్పంగా 9,147 మంది ఓటర్లు ఉన్నారు. ఇదిలా ఉండగా రిజర్వేషన్లు ఖరారైన తర్వాత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం పురపాలక శాఖ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు భోగి పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు. విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని భోగి వేడుకలు వినూత్నంగా జరుపుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం జగన్ బొమ్మతో రైతులకు ఇచ్చిన పాస్బుక్లను ఆయన భోగి మంటల్లో వేశారు. కేశినేని నిర్వహించిన భోగి కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజల ఆస్తులపై జగన్ బొమ్మ వేసుకుని దోపిడీ చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ బొమ్మలను తొలగించి అసలు రాజముద్రతో పాస్బుక్లు జారీ చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ భోగి మంటల్లో జగన్ బొమ్మ ఉన్న పాస్బుక్లను కాల్చేశామని చెప్పారు. మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించిన జీవోలను కూడా వైసీపీ ప్రభుత్వమే తెచ్చిందని, ఇప్పుడు వైసీపీ నేతలే వాటిని భోగి మంటల్లో వేసి కాల్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత సర్కార్లో విజయవాడ అభివృద్ధికి నోచుకోలేదని, ప్రజలు చాలా కష్టాలు పడ్డారని ఆయన పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక విజయవాడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని ఆయన చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వంటి పెద్ద ప్రాజెక్టులు చేపట్టారని, పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని వివరించారు.
నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ పై ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత పాస్పోర్ట్ ను దరిద్ర పాస్పోర్ట్ అని అన్వేష్ వ్యాఖ్యానించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లే భారతీయులకు పాస్పోర్ట్ ఎంతో ముఖ్యమని ఆమె అన్నారు. పాస్పోర్ట్ గురించి పోలీస్ వెరిఫికేషన్ కూడా జరుగుతుందని, దీనికి ఎంతో విలువ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. అతడి పాస్పోర్ట్ ను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పాస్పోర్ట్ పై రాజ్యమదులు ఉంటుందని, అలాంటి పాస్పోర్ట్ ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటామని ఆమె అన్నారు. మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుని పాస్పోర్ట్ ను అన్వేష్ దూషిస్తున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 గంటలు వెరిఫికేషన్ కోసం నిరీక్షించేలా చేశారని అన్వేష్ చెప్తున్నాడని, కానీ అతని ప్రవర్తన చూసి వెయిట్ చేయించారని ఆమె విమర్శించారు. అన్వేష్ పాస్పోర్ట్ రద్దయ్యేంత వరకు తాము పోరాడతామని ఆమె అన్నారు. అన్వేష్ భారత్లో అడుగుపెట్టిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భోగి పండుగ సందర్భంగా ఏపీలోని జిల్లాలు కలకళ్లాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భోగి మంటలతో గ్రామాలు, పట్టణాలు సందడిగా మారాయి. రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు, కోలాటాల స్వరాల మధ్య భోగి వేడుకల సంబరాలు అంబరాన్నంటున్నాయి. గుంటూరులో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు సాగుతున్నాయి. భోగి వేడుకల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. మధ్య మధ్యలో ఉత్సాహంగా స్టెప్పులు వేసి అందరినీ ఆనందపరిచారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో కూడా భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మోహన్ బాబు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తండ్రితో కలిసి హీరో మంచు విష్ణు భోగి మంటలు వేశారు. సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహిస్తూ మన తెలుగు సంప్రదాయాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా మోహన్ బాబు పిలుపునిచ్చారు. యూనివర్సిటీ ప్రాంగణం మొత్తం పండగ కళలతో వెల్లివిరిసింది.